హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోంగూర బోటి కర్రీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కుక్కర్లో చేయడం వల్ల బోటి అనేది బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఆనియన్స్ వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకుందాము. ఆనియన్స్ వేగడం కోసం నేను ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇవి మగ్గినంత వరకు ఉండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉండి చూడండి, ఆయిల్ అనేది మనకి కొంచెం సపరేట్ అవుతుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇప్పుడు మనం బోటిని కూడా యాడ్ చేసుకుందాము. బోటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఒక వీడియో పెట్టాను, అది కూడా మీరు ఒకసారి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాము. సో బోటి వేసిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకొని బోటి ఈ గోంగూర బోటిలో మనం వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయము. బోటిలో ఉన్న వాటరే సరిపోద్ది కుక్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే మీకు స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బోటీలో ఉన్న వాటర్ మొత్తం ఎలా బయటకు వస్తుందో, అందువల్ల మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం విజిల్ అనేది పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా వచ్చింది ఆఫ్టర్ విజిల్స్ తర్వాత. ఈ టైంలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరని ఇప్పుడు ఈ టైంలో మనం యాడ్ చేసుకోవడమే. కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోద్ది. బోటిని ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.